గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడు మేము నూబ్రా వ్యాలీ వరకు వచ్చామండి. ఈ నూబ్రా వ్యాలీ అన్నది చుట్టూ కొండలు ఉండి మయాన్న ఒక ఎడారి ప్రాంతంలో ఉంటుందండి. ఈ ఎడారి ప్రాంతం వచ్చి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 2 నదులు కూడా ఉన్నాయండి. ఒకటి షియాక్ రివర్, ఇంకోటి నూబ్రా రివర్ అనమాట. ఈ 2 నదులు కూడా సంగమం ఉంటుంది ఇక్కడ. ఎదురుకుంటా కనబడుతున్నాయి చూసారా మీకు, అవే తెల్లగా డిజర్ట్ కనబడుతుంది కదా, అదే ఎడారి ప్రాంతం అనమాట. మా బైక్స్ ఇక్కడే పార్క్ చేసామండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. వెహికల్స్ అండ్ కార్లు కూడా పార్క్ చేసి ఉన్నాయి చూసారా. ఇవన్నీ విజిటర్స్ యొక్క వచ్చిన వెహికల్స్ అనమాట అండి. ఈ నూబ్రా వ్యాలీ అన్నది డిస్కిట్ విలేజ్కి, హండర్ విలేజ్కి మయాన్ ఉన్నదండి. దీని హైట్ వచ్చి 12,000 అడుగుల హైట్లో ఉందండి సముద్ర మట్టానికి. చూసారా, ఇదే రివర్ అనమాట. దాని పేరు వచ్చి షియాక్ అనుకుంటాను. అందరూ అక్కడ సేద తీరుతున్నారు. చూసారా వ్యూ అంతా బ్యూటిఫుల్గా ఉందా. ఓకే ఓకే ఓకే. సరదాగా ఆడుకోవడానికి ఆర్చరీ కూడా పెట్టారండి ఇక్కడ. వాళ్ళు చూసారా, ఆర్చరీ ద్వారా అలాగా యాక్టివిటీ కూడా పెట్టారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా సరదాగా పెట్టారండి ఇక్కడ. ఎడారిలో కూడా ట్రావెల్ చేయడానికి ఏదో బైక్స్ ఉంటాయి చూసారా, ఆ బైక్ రైడ్ కూడా ఉంటుంది ఇక్కడ. హలో 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 హలో. ఈ ఎడారిలో తిరగడానికి ఒంటెలు కూడా ఉన్నాయండి. ఈ ఒంటెల పేర్లు వచ్చి బ్యాక్టీరియన్ ఒంటెలు అంటారట.